వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్యం. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పు చూపించామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, అది జగమెరిగిన సత్యమని, అది తెలంగాణ బిడ్డగా మీకు కూడా తెలుసని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. కరెంటు కోతలతో మోటార్లు కాలిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారని వివరించారు. ఆ కాలంలో జనరేటర్లు, ఇన్వర్టర్ల కాలమే నడిచిందన్నారు. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని తెలిపారు. ఈఆర్సీలు వెలువరిచిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయటం చట్టవిరుద్ధమని లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం అన్నారు. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే జూన్ 11వ తేదీన మీడియా సమావేశంలో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కమిషన్ వ్యవహరిస్తున్న తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మీ విచారణలో నిష్పాక్షికత లేదని, నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని, మేం చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకొని బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరుకుంటున్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. అసలేమైంది అంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ విడుదల చేసింది. విద్యుత్ కొనుగోళ్లలో గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 15 లోపు విద్యుత్ ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు పంపారు. అయితే జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కమిషన్ను కోరారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ను షేర్ చేయండి.